హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ట్విస్టులు అంటూ ప్రారంభమైనప్పటికీ ఆరెంజ్ ట్విస్టులు ఇప్పటి వరకు అయితే ఎక్కడా చూడలేదు. కానీ బిగ్ బాస్ నుంచి తాజాగా వచ్చిన ప్రోమోని బట్టి చూస్తే నిజంగా ట్విస్టుల పర్వం బిగ్ బాస్ స్టార్ట్ చేశాడని చెప్పవచ్చు. హౌస్లో ఒక పెద్ద భూకంపం రాబోతుంది, మీ మనుగడను సవాల్ చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లొచ్చు అంటూ గట్టిగానే భయపెట్టాడు బిగ్ బాస్. ఆ తర్వాత బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు 2 కాదు 5 కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మరో 2 వారాల్లో రాబోతున్నాయి అంటూ బిగ్ బాస్ చెప్పిన వెంటనే కంటెస్టెంట్స్ అందరూ 12 మందా అంటూ అవాక్కయ్యారు. అయితే చివరిలో బిగ్ బాస్ మరో చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఈసారి మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే శక్తి కంటెస్టెంట్లకు ఇస్తున్నా అంటూ బిగ్ బాస్ చెప్పడం మరో ట్విస్ట్. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఛాలెంజ్లను గెలవండి, ప్రతి టాస్క్ గెలిచినప్పుడల్లా మీరు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అంటూ బిగ్ బాస్ అయితే సూపర్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం చెప్పగానే కంటెస్టెంట్లకి కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే రాబోయే 3-4 రోజుల్లో ఏకంగా బిగ్ బాస్ హౌస్లో 12 టాస్క్లు ఉంటాయి అంటూ కంటెస్టెంట్లు మాట్లాడుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ చేసినంత హడావిడి రియాలిటీలో కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో 11 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు కాకుండా మరో 12 మంది ఎంట్రీ ఇస్తే అసలు ఆ హౌసే సరిపోదు. పైగా రేషన్ను పిసినారి దానయ్యేలాట. సో అందుకే తెలివిగా బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపే పవర్ అంటూ కంటెస్టెంట్లకి హింట్ ఇచ్చేశాడు. అంటే 12 టాస్కులు పెడితే ఎలాగో అన్నింట్లోనూ గెలవలేరు, అలా అని ప్రతి దాంట్లోనూ ఓడిపోరు. కాబట్టి ఒక 6 టాస్కుల్లో గెలిచి 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మీరు ఆపారు కనుక మరో 6 ఎంట్రీ ఇస్తున్నారు అంటూ బిగ్ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. అలాగే బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ 2.0 అక్టోబర్ 6న ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్లు దాదాపుగా 4 కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. హరితేజ, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, నైని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి చూడాలి. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.